హాయ్ అండి. నేను మీ మాధవిని. మీరెప్పుడైనా పచ్చి బంగాళాదుంపలతో చేసిన ఈ వడల్ని తిన్నారా? తినుండకపోతే ఒక్కసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి. ఒక్కసారి టేస్ట్ చేశారనుకో 1, 2తో ఆగరండి. గట్టిగా 10 అయినా లాగించేస్తారు. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా 200 గ్రాముల ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇందులో టీ స్పూన్ ఆయిలు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 3-4 నిమిషాల పాటు 5 వేళ్లతో ఇలా నలుపుతూ కలుపుకున్నాము అంటే మనకి ఉల్లిపాయ మెత్తబడి ఉల్లిపాయలో ఉన్న నీరు అనేది దిగుతుంది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, అర టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు వేసి ఈ బౌల్ని పక్కకు పెట్టండి. నేను ఇక్కడ 300 గ్రాముల బంగాళదుంపల్ని మీడియం బెజ్జాలు ఉన్నటువంటి వైపు గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకున్నానండి. మనం తురిమేటప్పుడే ఇలా వాటర్లోకి తురుముకుంటే బంగాళదుంప నలుపు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా శుభ్రంగా పిండేసి తీసుకొని ఇందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాము అంటే మనం వేసిన ఉప్పు కారాలు అనేవి చక్కగా పట్టుకొని వడ అనేది మంచి రుచిగా ఉంటుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. మీకు కలిపిన తర్వాత మీకేమన్నా లూజ్గా అనిపించింది అనుకోండి, ఇంకొక టేబుల్ స్పూను బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో మాత్రం చుక్క నీళ్లు కూడా వేయకూడదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బంగాళదుంప ఉల్లిపాయల్లో ఉన్న నీటికి కరెక్ట్గా మనం పిండిలు అనేవి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండ తీసుకొని కొద్దిగా అలా ప్రెస్ చేసి ఆయిల్ని బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ వడల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు కదల్చకుండా కాల్చుకుంటే మనకి వడ అనేది తునిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వడలు మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకున్నాము అంటే మనకి ఆలు వడ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటాయండి. అసలు వేడి వేడి మీద తింటుంటే మాత్రం అసలు 1-2తో ఆగరు. నిజంగా చెప్తున్నా, నేను చేసిన వడలైతే నాకు 12 వడలు వచ్చాయండి, అంటే నేను చేసిన పిండికి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.